మీకు అసలు నో డౌట్ ఎనీ ప్రాబ్లం ఉన్నా 25 years గ్యారంటీ ఇస్తాం సార్ మిషన్కి. మనకి 3 phase సింగిల్ ఫేస్కి ఒక 10-15% పవర్ కన్జంప్షన్ వస్తుంది. ఈ డోర్ తీసుకుని ఇట్లా లోనకి వెళ్ళి లోన్ అంతా క్లీనింగ్ అండ్ అవన్నీ చేసుకొని మన కుర్రోళ్ళు బయటకు వచ్చేస్తాం. టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్స్ అంటారు వీటిని. ఇదేమో కాంటాక్ట్ థర్మామీటర్స్ అంటారు. ఇది 2-in-1గా పనిచేస్తుంది. డిజిటల్ ఏమైనా ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే స్విచ్ చేంజ్ చేసుకుంటే కాంటాక్ట్ థర్మామీటర్ మీద పనిచేస్తుంది. మా దగ్గర ఉన్న వాటిలో చిన్నది 90x కెపాసిటీ. ఇవి హ్యాచరీ ట్రేస్. ఇది 150 హ్యాచరీ ట్రే, ఇది 90 హ్యాచరీ ట్రే, ఇది 90 సెట్టింగ్స్. ఎగో ట్రాన్స్పోర్టేషన్ అండి. ఇన్ కేస్ కరెంటు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి జనరేటర్ ఉండాలి, కంపల్సరీ జనరేటర్ ఉండాల్సింది. పౌల్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ నా నమస్కారాలండి. నా పేరు ఆది నాగేశ్వరరావు. మేము గత 40 సంవత్సరాల మట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. మా కంపెనీ పేరు ఏషియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్. ఇది హైదరాబాద్ అండి, బేస్డ్ హైదరాబాద్. ప్లస్ దీని నుంచి ఏంటంటే ఇది పౌల్ట్రీ, కోయల్స్, డక్, వనరాజ, గిరిరాజ ఎన్ని హ్యాచింగ్ చేసుకోవచ్చండి. ప్లస్ చిన్న రైతుల కాడి నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు మేము సప్లై చేస్తామండి. మాది మెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, ఎక్కువ కంట్రీస్ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ప్లస్ అది మాది గ్యారంటీ మెటీరియల్. మేము 25 years గ్యారంటీ ఇస్తున్నాం మిషన్కి. ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. మేము మార్కెటింగ్ కూడా మాకు ఎవరు లేరు. మా దగ్గర కొన్న పార్టీసే వీళ్ళు మిషన్ బాగుంటుంది, వీళ్ళ క్వాలిటీ బాగుంటుందని వాళ్ళు చెప్పుకొని ఇంప్రూవ్ అవుతుంది తప్ప మేము ఎవరు మార్కెటింగ్ చేసుకునేది కూడా లేదండి. ఓన్లీ ఎగ్జిబిషన్ టైంలో ఎగ్జిబిట్ చేస్తాం అంతే. మా క్వాలిటీని బట్టే అందరూ లైక్ చేస్తున్నారండి. ఇది సంగతి. మినిమమ్ 100 నుంచి మ్యాక్సిమం 1 lakh కెపాసిటీ వరకు మనం చేస్తామండి. మిషన్ అంటే ఇది చూడండి, ఇది 15,000 కెపాసిటీ మిషన్ అండి. ఇది అంటే 1 compartment ఇది 15,000, ఇది అనదర్ కంపార్ట్మెంట్ 15,000, ఈ రెండు కలిపితే 30,000 అండి. ఇది 15,000. ఇదేమో గ్రౌండ్ మీద లోడ్ ఉంటుందండి. అది ఆ మిషన్ బాడీ లోడ్ అండి, బాడీ టర్నింగ్. ఇది గ్రౌండ్ మీద టర్నింగ్ అండి. ప్లస్ టిల్టింగ్ ఉందన్నమాట. ఇక్కడికి వస్తేనేమో ఇది 90x కెపాసిటీ మిషన్ అండి, ఓన్లీ 90, చిన్నది. అది బ్యాక్ అది ఉందండి. ఇంకో మిషన్ చూడండి, అది 1600 మిషన్ అండి. ఇది 1600 మిషన్, టోటల్ ఆటోమేటిక్ సార్. ఇది ఎవ్రీ 1 hour ర్యాక్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇది 45 degrees ఫ్రంట్ అండ్ 45 degrees బ్యాక్, అట్లా ఎవ్రీ 1 hour చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ కరెక్ట్ మెయింటైన్ అవుతూ ఉంటుందండి. ఇది ర్యాక్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 1 hourకి. దీని మోటార్ హాఫ్ HP మోటార్, ఇది టర్నింగ్ మోటార్ అంటారండి. ఇది ర్యాక్ అనమాట. ఇది ర్యాక్ పొజిషన్ చేంజ్ ఎవ్రీ 1 hour చేంజ్ అవుతుంటుంది. మనం బ్యాక్ పొజిషన్కి వెళ్తే బ్యాక్ చూపిస్తాను. మా మిషన్ బ్యాక్ చూద్దాం రండి. బ్యాక్ రండి సార్. ఇది సార్ మిషన్ మోటార్ అంటారు. అదేమో సింగిల్ ఫేస్ మోటార్. మనకి 3 phase సింగిల్ ఫేస్కి ఒక 10-15% పవర్ కన్జంప్షన్ వస్తుంది. అది సార్. ఇది టర్నింగ్ మోటార్ అంటారు. ర్యాక్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ర్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పొజిషన్ చేంజ్ అవ్వడానికి ఇది టర్నింగ్ మోటార్ అనమాట. ఇదిగోండి. ప్లస్ ఇంకోటి సార్, ఎగ్ ఫ్రంట్ ఎగ్స్ లోడ్ అయి ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ ఏమన్నా గన్నీరింగ్ కానీ ఏదైనా చేంజ్ చేయాలి, ఫిమిగేషన్ చేయాలి అన్నప్పుడు ఈ డోర్ తీసుకొని ఇట్లా లోనకి వెళ్ళి లోన్ అంతా క్లీనింగ్ అండ్ అవన్నీ చేసుకొని మన కుర్రోళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇది టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్స్ అంటారు వీటిని. ఇదేమో కాంటాక్ట్ థర్మామీటర్స్ అంటారు.
ఇది 2-in-1గా పనిచేస్తుంది. 2-in-1 డిజిటల్ ఏమైనా ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే స్విచ్ చేంజ్ చేసుకుంటే కాంటాక్ట్ థర్మామీటర్ మీద పనిచేస్తుంది. 2-in-1 సిస్టమ్, 2-in-1 సిస్టమ్ అనమాట ఇది ఆఫీస్ మౌంట్ టర్నింగ్. ఎవ్రీడే క్లీనింగ్. ఎట్లా అంటే ఎవ్రీడే మార్నింగ్ క్లీనింగ్ చేసుకోవాలి. ఫ్లోర్ అండ్ సైడ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. అండ్ బాటిల్ వాటర్, కాటన్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. న్యూ కాటన్ పెట్టుకోవాలి. ప్లస్ ఎవ్రీడే వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇవి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. దట్స్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యూమిగేషన్ అన్నీ చేసుకుంటూ ఉండాలి. టెంపరేచర్ మెయింటైన్ 99.9 ఫారెన్హీట్ అండి. హ్యూమిడిటీ 86.5 ఫారెన్హీట్ మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు దీనికి ఇన్ కేస్ కరెంటు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి జనరేటర్ ఉండాలి. కంపల్సరీ జనరేటర్ ఉండాల్సిందే. జనరేటర్ బైబ్యాక్ జనరేటర్ ఉండాలి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ కరెంటు ప్రాబ్లం వచ్చినా ఏముండదు. ఫర్దర్గా ఇంకేమన్నా ఎక్కువ టైం అనుకోండి జనరేటర్ ఆన్ చేసుకోవాలి. అది మాత్రం కంపల్సరీ. మినిమం 90x అండి ఇది. మా దగ్గర ఉన్న వాటిలో చిన్నది 90x కెపాసిటీ. 90 నుంచి 1 lakh వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఆర్డర్ ప్రకారం ఎంత ఆర్డర్ ఇస్తే, ఎంత కెపాసిటీ ఆర్డర్ ఇస్తే అంత ప్రకారం ఆర్డర్ చేస్తాం. ఇది కాస్ట్ చెప్పమంటారా? ఇది మీకు 30,000 పడుతుంది. మీకు అసలు నో డౌట్ ఎనీ ప్రాబ్లం ఉన్నా 25 years గ్యారంటీ ఇస్తాం సార్ మిషన్కి. ఇది చూడండి, ఇది అవుతేనేమో 1600 కెపాసిటీ సార్. ఇది 1600 కెపాసిటీ. 1600 చిన్న కెపాసిటీ వచ్చేపటికి 2-in-1 వస్తాయి. పైనేమో షట్టర్, కింద హ్యాచరీ. కెపాసిటీ పెరిగే కొద్దిగా సపరేట్ అయిపోతుంటుంది అనమాట. దట్స్ ఆల్. ఇదిగోండి సార్, ఇవి హ్యాచరీ ట్రేస్. 180 హ్యాచరీ ట్రే, ఇది 150 హ్యాచరీ ట్రే, ఇది 90 హ్యాచరీ ట్రే, ఇది 90 సెట్టింగ్స్. ఇది 150, 180 హ్యాచరీ ట్రే అనమాట. ఇది 90 సెట్టింగ్ ట్రే. 150 హ్యాచరీ ట్రే, 150 సెట్టింగ్ ట్రే, 90 హ్యాచరీ ట్రే, 102 సెట్టింగ్ ట్రే. ఇది చిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రే. ఇదేమో చిక్ ట్రాన్స్పోర్టేషన్ అండి. చిక్స్ వచ్చిన తర్వాత గ్రేడింగ్ చేసి వ్యాక్సిన్ చేసి దీంట్లో వేసి వెహికల్లో పంపిస్తారు, ఫామ్కి పంపిస్తారు అన్నమాట. దీని పర్పస్ ఇదేనండి చిక్స్ ట్రాన్స్పోర్టేషన్. ఇది ఒకటే సార్ సేమ్. ఇవి ఎగ్ ట్రాన్స్పోర్టేషన్ అండి. వీటిలో ఏమిటంటే ఒక్కొక్క దాంట్లో 360 eggs పడతాయి, 360 గుడ్లు పడతాయి. ఇది ఫామ్ దగ్గర నుంచి ఎగ్స్ లోడ్ చేసుకొని హ్యాచరీకి వస్తాయి అన్నమాట. ఇది ఎగ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం పర్పస్ ఇది. ఓకే సార్. ఇదిగోండి ఇలా పెడతాం. 30 eggs 1 by 1 ఇటు 360 eggs వస్తాయి దీంట్లోనే. సార్ ఇది చూడండి ఇట్లా వస్తాయి. ఈ విధంగా ప్లేట్ చేసుకుంటే 360 గుడ్లు వస్తాయి సార్. సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ అన్నమాట. ఓకే సార్. ఇది లెగ్స్ బెండ్ అవ్వకుండా చిక్ ట్రాన్స్పోర్టేషన్లో మ్యాట్, ఆ మ్యాట్ వల్ల లెగ్స్ బెండ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చిక్ లెగ్ బెండ్ అవ్వకుండా హెల్తీగా ఉంటుంది. ఇది బయట వల్ల చిక్స్కి లెగ్ బెండ్ అవ్వకుండా లెగ్ సపోర్ట్గా ఉంటుంది. ఇదనమాట సేఫ్టీకి. ఇది సార్.